ప్రభుత్వం అంటూ కూటమి నాయకులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ చెప్తూ ఉన్నారు. మీరేమో నిరసన తెలియజేస్తున్నారు. మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా మంచిది. ఇలాంటిది మళ్ళీ పుట్టిద్దా పెదగపోయి పెదిగిద్దా అన్నది కూడా తెలియదు. ఎందుకంటే ఈ కూటమిలో ఉన్న ముగ్గురు కూడా చాలా మంచివాళ్ళు. చంద్రబాబు నాయుడు గారే, పవన్ కళ్యాణే, మరి లోకేషే. అందరూ ఎంత మంచివాళ్ళు అంటే చెప్పలేము. ఆ మంచితనం చెప్పలేం కాబట్టి సంవత్సరానికే రోడ్లు ఎక్కుతున్నాం. ఏం చేయాలో అర్థం కాక అది ఎంత మంచిదంటే ఇంక మనం చెప్పుకోదగ్గక్కర్లా ప్రభుత్వం గురించి. మళ్ళీ రావాలేమని కోరుకునే అంత మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అసలు చెప్పుకోదగ్గది ఏదీ లేదు, లోపాలు ఏమీ లేవు. కాకపోతే చిన్న పిల్లల్ని రేపు చేయటము, పెద్ద 60 సంవత్సరాల వాళ్ళని రేపు చేయటము, చిన్న పిల్లలను చెట్లలో తీసుకెళ్ళి చంపేసేసి పొదల్లో తగలబెడతాము. ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఇంకేదన్నా ఉంటుందా? మరి చూస్తా ఉండే వంగ అనిత గారు ఉన్నారు. మరి అనిత గారును హోమ్ మినిస్టర్ పదవి ఎందుకు ఇచ్చారమ్మంటే ఆమె ఇంట్లో నుంచి వస్తే జగన్ గారిని తిడతాం, మీడియా ముందుకు వస్తే లోనికి వెళ్తే రెస్ట్ తీసుకుంటాం. దాని తప్పనించి ఆమె దేనికి కాదు. ఆమె అంత మంచిది కూడా ఎవ్వరూ లేరు. పవన్ కళ్యాణ్ గారు అంత మంచోళ్ళు ఎవరూ లేరు. నేనున్నానని గొట్లో చింపుకున్నాడు ప్రభుత్వం రానంతసేపు. ఇప్పుడు ఏం చేస్తున్నా, చింపుకున్న గొడ్లని జాగ్రత్తగా కట్టుకోవడం సరిపోతుంది. ఆయన అదొక రకం వేసుకొని అలా తిరుగుతూ ఆయన పని అది చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అంటావా బయటికి రాలేడు. ఎందుకంటే 75-80 సంవత్సరాలు ఉన్నవాడు ఎట్టా వస్తాడు? 45-47 వాళ్ళమే వచ్చి ఎండలో ఉండలేకపోతున్నాము. ఆయన ఏం చేస్తాడు? వచ్చి ఆయన ఏసీలో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఏమీ చేసేదేమీ లేదు. ఇంతకన్నా చక్కటి ప్రభుత్వం ఇంకోటి రాదు కూడా. ఎంత అందమైన ప్రభుత్వం, ఎంత చక్కటి ప్రభుత్వం, చెప్పుకోదగ్గ ప్రభుత్వం. మీద ఈ విధంగా దాడులు, రేపులు కానీ అత్యాచారాలు అన్నీ జరగడానికి గల కారణం ఏమిటంటారు? ఏంటంటే మద్యం సమృద్ధిగా దొరుకుతుంది. మద్యం సమృద్ధిగా దొరికినప్పుడు మద్యంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ కోరికలు తీర్చుకుంటామో లేకపోతే ఇంకోటో వ్యసనము, గంజాయిలు బొంజాయిలు మొత్తం తాగినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ కోరికలు 4 సంవత్సరాల పిల్లలు, 6 సంవత్సరాల పిల్లలు, 60 సంవత్సరాల ముసలోళ్ళు వీళ్ళ మీద కోరికలు తీర్చుకుంటాం. దిశ యాప్ వస్తే దిశ చట్టం వచ్చినప్పుడే, జగన్ గారు పంపించిన దిశ యాప్ పెట్టినప్పుడే మహిళలు చచ్చిపోతున్నారు, మహిళల పట్ల ఏమీ లేదు, అది ఇది అని అందరూ అన్నారు. మరి ఇప్పుడు ఎవరు వస్తున్నారు బయటికి? కనీసం గవర్నమెంట్ కూడా రావట్లేదు కదా, ప్రభుత్వం కూడా రావట్లేదు, కనీసం పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరిని ఏమి పట్టించుకోవట్లేదు. ఇలా మాట్లాడిన వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో వేయడం తప్పనిచ్చి, జైల్లో పెడతాం తప్పనిచ్చి, ఎదురు తిరిగి ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో వేస్తారు. ఏం చేస్తున్నారని వేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో మాట్లాడతలేదా? ఏమి మాట్లాడకుండానే ఉంటున్నారా? మరి వాళ్ళు ఎందుకు వేయట్లేదు? ఇప్పుడు సంవత్సరానికి ఎలా ఉంటే పరిస్థితి, తర్వాత భవిష్యత్తులో ఎలా ఉండబోతుందంటారు? చెప్పట్లేదయ్యా. ఇప్పుడు ఎంత బాగుందో ఇంకెంతకంటే డబుల్ ఉంటుంది. ఇప్పుడు ఎంత చక్కగా ఉందో ఇంతకంటే డబుల్. ఎందుకంటే ఇప్పుడు 15,000 1,500 ఆడవాళ్ళకి నెల ఇస్తానన్నాడు, 15,000 ఇస్తానన్నాడు. ఆడవాళ్ళకి ఇప్పుడు నెలకు వచ్చేప్పుడు 3,000 ఇస్తున్నాడు. ఈసారికి వచ్చే సంవత్సరానికి 6,000 ఇస్తాడు. ఇంకేంటి ఇంతకంటే మంచి ప్రభుత్వం ఇంకెక్కడి నుంచి వచ్చింది? చక్కటి ప్రభుత్వం కదా అది.